వాళ్ళిద్దరూ ఒకప్పుడు బద్ధ శత్రువులు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వెయ్యకుండానే భగ్గుమనేది. అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఉంటూ పరస్పర ఆరోపణలు విమర్శలతో మైలవరాన్ని గరం చేసేవారు. ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు ఒక్కటైపోయారు. చేయి చేయి కలిపేస్తారు. కలిసి నడుద్దామని తీర్మానించుకున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరో తెలుసా? ఒకరేమో టీడీపీ సీనియర్ మోస్ట్ లీడర్ దేవినేని ఉమ, మరొకరేమో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఈ ఇద్దరు కలవడంతో మైలవరం ఇక టీడీపీ పరమేని తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. మైలవరం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఇద్దరు అభిమాన నేతలు అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి కలిసిపోయిన తరుణంలో వారంతా ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉండే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక్కటయ్యారు. తద్వారా కొన్నేళ్లుగా తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలను దూరం చేసే ప్రయత్నం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి రావాలంటూ విజయవాడ శివారు గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తొలిసారిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఒకటై చేతులు కలిపారు. గత ఎన్నికల్లో మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, టీడీపీ తరపున దేవినేని ఉమా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో దేవినేని ఉమా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ నియోజకవర్గంలో కత్తులు దూసుకున్నారు. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 5 ఏళ్లు మైలవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని ఉమకు టికెట్ దక్కలేదు. దీంతో దేవినేని ఉమ అసంతృప్తి చెందలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. పార్టీ కోసం వసంత కృష్ణప్రసాద్తో ఉన్న విభేదాలను పక్కన పెట్టేశారు. అటు వసంత కృష్ణప్రసాద్ సైతం గతంలో జరిగిన ఘటనలను మర్చిపోయారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను కలుపుకొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో 5 సార్లు బీఫామ్ తీసుకున్నానని, కుటుంబం లాంటి పార్టీలో కొన్ని కలహాలు వస్తుంటాయి, సద్దుమణుగుతూ ఉంటాయని మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. తనది తెలుగుదేశం కుటుంబమని, ప్రాణం పోయేంత వరకు మైలవరం ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. తాను వసంత కృష్ణప్రసాద్ రాజకీయ పోరాటాలు మాత్రమే చేశామని తెలిపారు. తాను వసంత ఎప్పుడూ మైలవరం పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. వైసీపీ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలంటే అందరం కలవాలని దేవినేని పిలుపునిచ్చారు. అందరం కలిసి పనిచేసి కూటమి ఎమ్మెల్యేగా వసంత, ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించుకుందామని చెప్పారు. చిన్న పొరపాట్లుంటే సర్దుకుపోదామని మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. అందరం కలిసి కూటమిని అధికారంలోకి తీసుకువద్దామన్నారు. మైలవరంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నామని తెలిపారు. మొత్తానికి దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ చేతులు కలపడంతో మైలవరంలో టీడీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వసంతకి ఇప్పటికీ ఆ పార్టీలోని నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఎన్నికల్లో మైలవరంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఓట్లు టీడీపీకి పోలరైజ్ అయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అటు నిన్నటిదాకా స్తబ్దుగా ఉన్న దేవినేని ఉమా కూడా తోడవడంతో మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ విజయం నల్లేరుపై నడికే అన్న టాక్ నడుస్తోంది. వీళ్ళిద్దరి క్యాడర్ కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా పనిచేస్తే వసంత ఈజీగా విన్ అయిపోతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.